శుభమస్తు కార్యక్రమంలో సిరుల సంక్రాంతి అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి అద్భుతవంతమైనటువంటి సుదినం. అందుచేత ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున చేసేటువంటి పూజలు, దాన ధర్మాలు, అశ్వమేధయాగ సత్ఫలితాన్ని ప్రతి ఒక్కరికి కూడాను ప్రసాదిస్తుందని శాస్త్రవచనం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో నల్ల నువ్వులతో అభ్యంగన స్నానం కూడాను చేయటం చాలా మంచిది. ఇది ఆచరించేటువంటి వ్యక్తికి తప్పనిసరిగా శనీశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కూడాను కలిగి తీరుతుంది అని ధర్మసింధు అనేటువంటి గ్రంథం మనకు తెలియజేస్తోంది. సంక్రాంతి పండుగను విశేషంగా 3 రోజుల పాటు మనం జరుపుకుంటూ ఉన్నాం. మొదటి రోజు భోగిగా, రెండవ రోజు సంక్రాంతిగా, మూడవ రోజు కనుమగా ఈ పండుగను జరిపేటువంటి విశిష్ట సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. సంక్రాంతి నాడు పాలు, పెరుగు మొదలైనటువంటివి దానాలు చేయటం వలన విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని చవిచూస్తాం. ఈ రోజుననే బూడిద గుమ్మడికాయ, ఆ బూడిద గుమ్మడికాయకు పసుపు రాసి పితృదేవతలను తలుచుకొని దాన్ని గనక దానంగా ఇచ్చినట్లయితే విశ్వాన్ని దానంగా ఇచ్చినటువంటి సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఒకవైపు డూడూడు బసవన్నల యొక్క ప్రభావం, మరొక వైపు హరిదాసుల యొక్క హరి సంకీర్తనావళి, వీరందరికీ చేసేటువంటి దాన ధర్మాలు మనకు ఎనలేనిటువంటి ఐశ్వర్యతత్వాన్ని ప్రసాదింపజేస్తాయి. ఈ సంక్రాంతి నుంచి రైతన్నలు విశిష్టవంతంగా దాన ధర్మాలు ఆచరించడం చేత తమ వద్ద పనిచేసినటువంటి వారికి సైతం కూడాను నూతన వస్త్రాలను సమర్పించి దానములు ఇవ్వటం చేత సుసంపన్నతతో కూడినటువంటి ప్రభావం ఆ రైతుల ఇంట విరాజిల్లటానికి ధాన్యలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. సంక్రాంతి పండుగ భారతదేశం అంతా కూడాను సంబరాలుగా జరుపుకునేటువంటి పండుగగా చెప్పారు. అందుచేత గొబ్బిళ్ళ నోము అని చెప్పేసి కూడాను సంక్రాంతి పండుగ నాడు ఆచరించేటువంటి విధి విధానం కనిపిస్తుంది. అంటే ధనుర్మాసం నుంచి కూడాను ఇంటి ముంగిట రతనాల ముగ్గుల మధ్యలో ఉంచినటువంటి ఆ గొబ్బెమ్మల యొక్క ప్రభావతత్వాన్ని తెలుసుకుంటూ మనం ఈ రోజున గొబ్బి నోము అనేటువంటిది నోము నోచుకునేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అంతేకాకుండా సూర్య భగవానుడు మకర సంక్రమణ రీత్యా ప్రవేశించేటువంటి ఈ విధి విధానానికి గుర్తుగా ఇంటి ముంగిట వేసేటువంటి రథం ముగ్గు, ఉత్తరాయణ పుణ్యకాలానికి గుర్తుగా ఉత్తరం వైపు రథం పయనిస్తున్నట్టుగా ముగ్గును వేసేటువంటి సనాతన సంప్రదాయం ప్రతి ఇంటి ముంగిట కూడాను మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడాను సంక్రాంతి పండుగలో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి విధి విధానాలు. వీటిని ఎవరైతే ఆచరిస్తారో వారికి గృహబల రీత్యా కూడాను అద్వితీయమైనటువంటి ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.